ఇక ఈ డోర్లన్నీ టేబుల్ అన్నీ పీకేసి ఫినిషింగ్ అయితే చేసామండి మొత్తం ఈ రెండు పక్కల. ఇప్పుడు ఏంటంటే ఇది మన ఫ్రంట్ బ్యాక్ ఈ షీట్ అయితే మనం ఫ్రంట్ వచ్చేసరికి ఈ షీట్ వాడతాం. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఎగ్ వైట్ వాడతాం అనమాట. ఇక ఎగ్ వైట్ షీట్లన్నీ మనం ఈ గదిలో పెట్టాం. ఇక్కడ ఈ మనం కావాల్సిన ముక్కలు కట్ చేసుకొని ఈ అంటింపుళ్ళు అయితే చేసుకోవాలి మనం. ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఫినిషింగ్ అంటే అదే ఎడ్జీలు మనం ఫినిషింగ్ చేయాలి. ఆ ఎడ్జీలు ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తాం. సరిపోతుంది అదే అదే అది ఆ వెనకమాల రెండు కొట్టించే ముందు కట్ చేసేస్తాను. అది కాదు ఆ రెండు అని చెప్తున్నానా, ఆ రెండు ఇదైతే మనం షీట్లు అయితే అంటిస్తున్నాం అండి ఫ్రంట్ బ్యాక్. బ్యాక్ వచ్చేసరికి ఎగ్ వైట్ వాడాం. ఇక ఫ్రంట్ వచ్చేసరికి మన కలర్ షీట్ అయితే వాడాం అన్నమాట మనం. ఇక అయితే మనం డోర్స్ అన్నీ 14 డోర్లు మనం అంటింపుడు అయితే చేసామండి. ఇక ఫ్రంట్ బ్యాక్ అంటించడం జరిగింది. ఇక్కడ కొన్ని డోర్లు పెట్టాం, అలాగే ఇక్కడ కొన్ని డోర్లు పెట్టాం అనమాట. ఈ డోర్లన్నీ మనం కంప్లీట్ చేసామండి అంటించడం. ఇక అయితే ఇంకా రేపు మార్నింగ్ అయితే మనం వచ్చి ఈ ఫినిషింగ్ చేసి ఇవి అయితే ఫిక్సింగ్ అయితే చేస్తామండి ఇవన్నీ కిచెన్లో. ఇప్పుడు ఈరోజు ఇలా ఉంది కదా, రేపు మ్యాక్సిమం రేపు అంతా ఈ ఫిక్సింగ్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం. మొత్తం అంతా అయిపోద్ది అది వేసి. ఇంకేమైనా ఉంటే అర్థం ఈ గ్లాస్ వర్క్ అయితే రన్నింగ్ డోర్ వర్క్ ఏమన్నా ఆగితే ఏమన్నా బ్యాలెన్స్ ఆగిద్ది. అంటే ఫినిషింగే మనకి బాగా లేట్ ఎక్కువైద్ది. ఫినిషింగ్ చేయాలి, అలాగే ఇంచెస్ కూడా కట్టాలి. ఇంచెస్ వచ్చేసరికి మామూలు నార్మల్ ఇంచెస్ ఇది కట్ బొందు అంటారు. కట్ బొందులు మనం ఇంచెస్ వాడతాం, స్టీల్ వాడతాం అనమాట. అలాగే హ్యాండిల్స్ కూడా స్టీలు వాడడం జరిగిద్ది. ఇంకా ఈ కిచెన్ వర్క్ అయిపోతే మనకి ఈ రూమ్లో 3 బెడ్రూమ్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంక ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఈ సింగిల్ బెడ్రూమ్లో ఇదో బెడ్రూము, అదో కిచెన్ అనమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దీంట్లో పెద్ద కబోర్డ్లు ఏం లేవు. చిన్న టీవీ యూనిట్ సరిపోడా చిన్న కబోర్డు అయితే కింద ఒక 4 డోర్లు సరిపడా కబోర్డ్ అయితే ఉంది, అది చేయాలి. అలాగే కిచెన్లో కూడా చేయమన్నారు. మరి సార్ను కూడా ఒకసారి కనుక్కోవాలి. చేయమంటే మనం ఆ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు అయితే ఇంత వర్క్ అయితే చేసాము. ఇక రేపైతే మనకి వర్క్ కిచెన్లో మ్యాక్సిమం అయిపోద్ది. ఇక కంటిన్యూ వీడియో కావాలనుకుంటే రేపటి వీడియోలో అయితే ఉంటుందండి. అందరూ తప్పకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలాగే తక్కువ బడ్జెట్లో మీకు ఏ కబోర్డ్ చేసుకోవాలి ఏంటనేది నేను ఇంకా మీకు చెప్తూ ఉంటాను. చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు, వాళ్ళకి కూడా మనం అన్నీ చెప్పడం జరుగుతుంది. కొంతమంది మన ఛానల్ ద్వారానే మన సెమినార్లో కబోర్డ్స్ కూడా వర్క్ కూడా చేసాం తక్కువలో అంటే నువ్వుడి నామినేషన్ అని ఉంటుంది. టేక్ ఫ్రేమ్ వేసుకొని నువ్వుడి నామినేషన్ చేస్తాం. అది కొద్దిగా లైఫ్ బాగుంటుంది అనమాట. చాలా కబోర్డ్లు కూడా మనం చేయడం జరిగింది తక్కువ బడ్జెట్లో. అంటే కొంతమంది ఏంటంటే కబోర్డ్స్ అందరూ చేయించుకోవాలనుకుంటాం, కానీ బడ్జెట్ ఈ సన్గ్లాస్ పెట్టుకోవడం వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలామంది చేయించుకోలేరు. ఇంకా అయితే మనం తక్కువ బడ్జెట్లో ఏది మీకు లైఫ్ ఉండేది అంటే నేను అన్నీ వివరంగా మీకు చెప్తున్నాను అనమాట. అన్నీ అయితే నువ్వుడ్డు నామినేషన్ అని ఉంటుంది, వీరు ల్యామ్ అని ఉంటుంది, అలాగే హెచ్డిఎంఆర్ ఉంటుంది,
హెచ్డిఎంఆర్ నువ్వుడి వీరుడు ల్యాంప్ మీద హెచ్డిఎంఆర్ కొద్దిగా బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఇక అయితే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే కనుక దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అలాగే మనకి లైఫ్ ఉండాలి, కొద్దిగా బాగుండాలి, అందంగా ఉండాలి అనుకుంటే కనుక సన్గ్లాసే నేను చెప్తాను. సన్గ్లాసు అలాగే దీనికి మించింది ఎటర్లిక్ అయితే చాలా చాలా అందంగా ఉంటాయి, ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇవి కూడా మనకి చాలా మంచి లుక్ వస్తాయి అన్నమాట. సన్గ్లాస్ని తీసేయడానికి ఏముంటుందో, మన బ్యాక్గ్రౌండ్ కూడా లైటింగ్ ఇవన్నీ మనం వేయడం జరిగింది. వీటికి టీవీ యూనిట్కి అన్నిటికి అంతా మన ప్లాన్ ప్రకారంగా చేసాం అనమాట. ఇది గ్లాస్ వర్క్ చేసాము, అలాగే చాలా బాగుంది. అలాగే బెడ్రూమ్స్లో కూడా మన వర్క్లు అంతా కంప్లీట్ అనేది అయిపోయింది అనమాట. ఇదండి నా ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా మీరు ఈ వీడియోస్ చూడండి. మేము ఏం వాడాము ఏంటి అనేది మీకు అన్నీ అందులో ఉంటాయి వీడియోస్లో, తప్పకుండా చూడండి. కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో అయితే చూద్దామండి. బాయ్ బాయ్.